ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 23వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి బహుళపక్షం అష్టమి నవంబర్ 22వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటల 8 నిమిషాల నుండి నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7 గంటల 57 నిమిషాల వరకు. తదుపరి తిథి బహుళపక్షం నవమి నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7 గంటల 57 నిమిషాల నుండి నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10 గంటల 20 నిమిషాల వరకు. నక్షత్రం మఖ నవంబర్ 22వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుండి నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి నక్షత్రం పూర్వ ఫాల్గుని నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7 గంటల 27 నిమిషాల నుండి నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 10 గంటల 16 నిమిషాల వరకు. కరణం భాలవ నవంబర్ 22వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటల 8 నిమిషాల నుండి నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6 గంటల 57 నిమిషాల వరకు. కౌలవ నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 6 గంటల 57 నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం 7 గంటల 57 నిమిషాల వరకు. తైతుల నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7 గంటల 57 నిమిషాల నుండి నవంబర్ 24వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు. వారము శనివారము సూర్యోదయము ఉదయం 6 గంటల 29 నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు. చంద్రోదయము నవంబర్ 22వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 12 గంటల 41 నిమిషములకు. చంద్రాస్తమయము నవంబర్ 23వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు. రాహుకాలం ఉదయం 9 గంటల 16 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 39 నిమిషాల వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాల వరకు. గుళికా సమయము ఉదయం 6 గంటల 29 నిమిషాల నుండి ఉదయం 7 గంటల 52 నిమిషాల వరకు. దుర్ముహూర్తము ఉదయం 7 గంటల 58 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 42 నిమిషాల వరకు. వర్జ్యము ఉదయం 6 గంటల 19 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు. తదుపరి 4 గంటల 23 నిమిషాల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు. అమృతకాలము సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల 34 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి తెల్లవారుజామున 5 గంటల 42 నిమిషాల వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు సింహరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఈ కారణంగా ఇంటికి అతిథులు వస్తూ పోతూ ఉంటారు. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఏవైనా ఉద్రిక్తతలు ఉన్నట్లయితే ఈ రోజు అవి ముగుస్తాయి. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం వలన మీ మనసులో ఆనందం ఉంటుంది. అత్తమామల నుండి ధనలాభం ఉంటుంది. అదేవిధంగా బంగారం నుండి కూడా మీరు చాలా మంచి లాభాలను పొందవచ్చు. మీ స్నేహితులలో ఒకరు ఈరోజు మీకు సహాయం చేసేటందుకు ముందుకు వస్తారు. ఆర్థికపరమైన సమస్యలు ఏవైనా ఉంటే ఈరోజు అవి కూడా చాలా వరకు పరిష్కరించబడతాయి. ఏ పనిలోనైనా తొందరపాటు లేకుండా తొందరపడకుండా పనిచేయవలసి ఉంటుంది. లేదంటే కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం అయితే ఉంది. ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం నింపే రోజుగా ఉంది. అయితే ఇతరులు చెప్పేది ప్రతిదీ కూడా నమ్మకండి. వృద్ధులను తప్పక గౌరవించండి. రోజు కార్యాలయంలో పనిచేసే వారికి స్థానం బలపడుతుంది మరియు ప్రతిష్ట పెరుగుతుంది. ఈ కారణంగా మీ ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి. విద్యార్థులు ఈరోజు ఏదైనా పోటీకి దరఖాస్తు చేసుకున్నట్లయితే అందులో విజయం సాధిస్తారని చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రభుత్వ పనులను ఈరోజు చివరి భాగం వరకు పూర్తి చేసేస్తారు అని చెప్పవచ్చు. ఈ రోజు ఉత్సాహకరంగా అయితే ఉంటుంది. అయితే మీరు మీ వాదన స్వభావాన్ని కొంతవరకు మార్చుకోవాల్సి ఉంటుంది. మీ శత్రువులను సైతం మీరు నిశితంగా గమనించాలి, లేదంటే సమస్యలను ఎదుర్కోవచ్చు. ప్రేమ జీవితంలో ఉన్నవారు మరియు వైవాహిక జీవితంలో ఉన్న వృషభ రాశి వారు ఈరోజు ఆనందంగా ఉంటారు. మీ కృషి ద్వారా ఈరోజు మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. భవిష్యత్తును మెరుగుపరుచుకునేటందుకే కొత్త అడుగులను ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. విలాసవంతమైన జీవితం మిమ్మల్ని చాలా ఆకర్షిస్తుంది. మీ కలలు నెరవేర్చుకునేటందుకే ఈరోజు మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈరోజు ద్వితీయార్థంలో పరిస్థితులలో మార్పు ఉంటుందని చెప్పవచ్చు. అధికారిక పని పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ అన్ని పనులు మీవి సులభంగానే జరుగుతాయి.
ఈరోజు లక్ష్మీదేవి దయ మీ మీద ఉంటుందని చెప్పవచ్చు. అవివాహితులైనటువంటి వృషభ రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామిని కనుగొంటారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన రోజుగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అనుకున్న సమయంలో సహాయం అందుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఈరోజు లేత చిలకాకుపచ్చ వస్త్రాలు ధరించడం అన్ని విధాల శుభప్రదం. మరియు మీ వీలును బట్టి ఒకసారి రేపు ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవడం వలన అంతా మంచి జరుగుతుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.